వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ శ్రీవిద్య. ఆ నియోజకవర్గంలో చాప కింద నీరుల జనసేన పార్టీలోకి చేరికలు జరుగుతున్నాయట. దానికోసం ఈ మధ్య కాలంలో రాష్ట్ర ముఖ్య నేతలు ఏదో ఒక వంకతో నియోజకవర్గంలో పార్టీ మీటింగ్లు పెడుతున్నారట. మీటింగ్ అయిన కొద్ది రోజుల్లోనే జాయినింగ్ జరుగుతున్నాయట. అది కూడా ఓ స్ట్రాటజీ మేరకు కండువలు కప్పేస్తున్నారట. నియోజకవర్గంలో ఓటింగ్ ఎక్కువగా ఉండే సామాజిక వర్గ నేతలకే పెద్దపీట వేస్తున్నారట. 2029 ఎన్నికల కోసం ఆ నియోజకవర్గంలో మెగా ఫ్యామిలీ నుంచి రంగంలో ఉండాలని ప్లాన్ చేస్తున్నారంట. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏమిటో ఈ స్పెషల్ స్టోరీలో చూసేద్దాం. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీకి వరుస షాకుల మీద షాకులు తగులుతున్నాయట. వైఎస్ఆర్సీపీలోని సీనియర్ నాయకులకు ఆపరేషన్ ఆకర్షణ ద్వారా జనసేన పార్టీ లాగేస్తుందట. వైఎస్ఆర్సీపీ నుంచి గ్లాస్ పార్టీలోకి జంప్ అవుతున్న నాయకుల్లో ఎక్కువ శాతం కాపు సామాజిక వర్గం నేతలే ఉన్నారట. ఇప్పటికే నియోజకవర్గంలోని ఎంపీటీసీలు, సర్పంచులు, ఉప సర్పంచులతో పాటు మాజీలు సైతం వైఎస్ఆర్సీపీని వీడుతున్నారు. పార్టీని వీడిన వారంతా హైదరాబాద్ లో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సమక్షంలో పార్టీ కండవాలు కప్పుకుంటున్నారు. జనసేన పార్టీలో చేరిన ప్రతి నాయకుడు తమ మండలంలో ఉన్న పంచాయతీల వారీగా తమ బలాబలాలను నాగబాబుకు తెలియజేశారట. వీరి వివరాలను ముందుగానే జనసేన ఇన్ఛార్జీలు నాగబాబుకు అందజేశారట. పవన్ కళ్యాణ్ నాయకత్వానికి మద్దతుగా నిలవాలని ఎచ్చర్ల నియోజకవర్గంలోని ఆ సామాజిక వర్గ నాయకులు నిర్ణయించుకొని జనసేన పార్టీలోకి అడుగుపెట్టారట. పార్టీ బలోపేతం కోసమే నాగబాబు ఎచ్చర్లను ఎమ్మెల్సీ కోటా కింద ఈ నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకున్నారట. ప్రత్యేకించి ఈ ఆకర్ష ద్వారా వైఎస్ఆర్సీపీని ఉత్తరాంధ్రలో గట్టిగా దెబ్బ కొట్టాలని జనసేన కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎచ్చర్ల ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. పొత్తులో భాగంగా బీజేపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కూటమిలో భాగంగా ఉన్నప్పటికీ ఎమ్మెల్యే తమను పట్టించుకోకుండా చిన్న చూపు చూస్తున్నారనేది స్థానిక జనసేన లీడర్ల ఆవేదన. ఇదే విషయాన్ని పలుమార్లు పవన్, నాదెండ్ల మనోహర్, నాగబాబు దృష్టికి స్థానిక నాయకులు తీసుకెళ్లారట. అయితే ఈ విషయంలో జనసేన అధినాయకత్వం కొంత భిన్నంగా ఆలోచన చేస్తుందట. ఒకవైపు కూటమి పార్టీల మధ్య పొరపచ్చాలు రాకుండా చూసుకుంటేనే మరోవైపు పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టిందట. దీనికోసమే ఆ కాపు వస్త్రాన్ని వాడుతుందట. ఎచ్చెల్ల నియోజకవర్గానికి ఈ మధ్య కాలంలో 2-3 సార్లు ముఖ్య లీడర్లు పర్యటించారు. క్షేత్రస్థాయిలో కేడర్ చెప్పిన విషయాన్ని ఆకలింపు చేసుకున్న రాష్ట్ర నాయకులు 55% ఉన్న కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవాలని చూస్తోందట. రాబోయే 2029 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో జెండా పాతాలని, దీనికోసం క్షేత్రస్థాయిలో బలం పెంచుకోవాలనే ఉద్దేశంతో ముందుగా వైఎస్ఆర్సీపీలో ఉన్న సొంత సామాజిక వర్గానికి చెందిన బలమైన కాపు నేతలను జనసేనలోకి ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా ఆకర్షిస్తున్నారు. ఎచ్చర్ల నియోజకవర్గంలో సామాజిక వర్గం వారీగా ఓట్ల వివరాలు కూడా నాగబాబు తెప్పించుకున్నారట. జనసేన సర్వేలో 55% కాపు సామాజిక వర్గం కాగా వెలమ 10%, రెడ్డి 10%, కళింగ 10%, మిగతా సామాజిక వర్గం ఓట్లు 15%గా ఉన్నాయట. ఇందులో సగం ఓట్ బ్యాంక్ టీడీపీకి మద్దతుగా ఉండగా తర్వాత స్థానాల్లో జనసేన ఉంది. 5% ఓట్ బ్యాంక్ లేని బీజేపీ ఎమ్మెల్యే తమకు కనీసం గౌరవం ఇవ్వట్లేదని జనసేన నాయకుల కోపం. అయితే ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమం ద్వారా వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకులను జనసేనలోకి ఆకర్షించి 2029 నాటికి జెండా పాతాలన్నది జనసేన టార్గెట్. ఈ నియోజకవర్గంలోని మిగిలిన మండలాల్లోని కీలక నేతలను కూడా జనసేనలోకి వీలైనంత త్వరగా చేర్చుకొని పార్టీని బలోపేతం చేయాలని నాగబాబు ప్రయత్నిస్తున్నారట. త్వరలోనే ప్రతిపక్ష నాయకులు అందరినీ జనసేనలోకి చేర్చుకునేలా ప్లాన్ చేస్తున్నారట నాగబాబు. అయితే మండల నాయకులు వైఎస్ఆర్సీపీని వీడుతున్న ఈ నియోజకవర్గ నాయకులు ఏమీ అడ్డు చెప్పట్లేదట. పైగా జనసేన చేస్తున్న చర్యలన్నీ గమనిస్తున్నారట. ఇక ఎన్నికలకు సమయం ఉంది, చూద్దాం, ఎంతమంది వెళ్ళినా పర్వాలేదు అన్న రీతిలో ఉన్నారట. పార్టీ కేడర్ మాత్రం తాడేపల్లికి ఇక్కడ జరుగుతున్న భాగోతాన్ని ఎప్పటికప్పుడు తెలుపుతున్నారట. హెచ్చర్లలో జనసేన బలోపేతం కోసం వైఎస్ఆర్సీపీలో అసంతృప్తి నేతలను టార్గెట్ చేస్తూ మంతనాలు సాగిస్తున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జి కామ్ గా ఉండడంపై కేడర్ రగిలిపోతున్నారట. టీడీపీలో ఉన్నవారు వస్తామన్నా ఇప్పుడు వద్దు, తర్వాత చూద్దామని దాటవేస్తున్నారనే టాక్ నడుస్తుంది. వైఎస్ఆర్సీపీ నుంచి జనసేనలోకి చేరికలతో ఎచ్చర్ల నియోజకవర్గంలో పొలిటికల్ సిచ్యువేషన్ చాలా వేగంగా మారిపోతుందట. త్వరలో ఎచ్చెర్లలో జనసేన జెండా ఎగిరేస్తుందంటూ సంకేతాలు ఇస్తున్నారంట ఆ పార్టీ నేతలు. ట్విస్ట్ ఏమిటంటే వైఎస్ఆర్సీపీ నేతలు కూడా జరిగేది అంతా తమ మంచికేనని కామెంట్ చేస్తున్నారట. వెళ్లే వాళ్ళు వెళ్ళని, ఉన్న వాళ్ళకే పదవులు దక్కుతాయని అంటున్నారట. చూడాలి మరి నాగబాబు ప్లాన్ తో వైఎస్ఆర్సీపీకి ఏం మేలు జరుగుతుందనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.